Right. हरे సో कृष्ण प्रभु जी बहुत प्रणाम। హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందం 20వ అధ్యాయం 55, 56, 57 శ్లోకాలను చర్చిస్తున్నాం. నిజంగా మనం 55 శ్లోకం ఇంతకు చర్చించినట్టుగా ఉంది, కానీ మరొకసారి మనం ఇలా చదువుకున్నాము. వీటన్నింటిలో కూడా ఈ శ్లోకాల్లో విరాట్ రూపం ఎలా ప్రకటితమవుతుంది, తద్వారా జగత్తంతా ఎలా ప్రకటితమవుతుంది. విరాట్ రూపము నిజానికి భౌతిక జగత్తు యొక్క రూపము విరాట్ రూపం. ఆ విరాట్ రూపం యొక్క విభిన్నమైనటువంటి అంగాలన్నీ కూడా ఎలా ప్రకటితమవుతాయి అనేటువంటిది అభివర్ణించడం జరిగింది. రూపంలోని విభిన్నమైన భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలకి ఆధిపత్యమించే అధినేతలు అవన్నీ కూడా అభివర్ణించడం జరిగింది. మనం చెప్పుకున్నాం కదా, నిన్న తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి శిశువుకి ఒక్కొక్క అవయము ఎలాగ అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా విరాట్ రూపం యొక్క అన్ని రకాలైనటువంటి శరీర భాగాలు కూడా ప్రకటితమవును. కానీ ఇక్కడ చాలా విపులంగా అభివర్ణిస్తున్నాడు. ఇలాగ కనులు, దాని తర్వాత చెవులు, నాసిక, అవి ఆస్వాదించేటువంటి గుణాలు అవి రెండు ఎలా ప్రకటితమవుతున్నాయో వ్యక్తీకరించారు. శ్రీమద్ భగవద్గీతలో మనం ఒక చక్కని వ్యాఖ్యానాన్ని శ్రీకృష్ణుడితో ప్రబోధించబడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం. అన్నింటిలో కూడా తానే ఎలా ప్రకటితమవుతున్నాడని తెలియజేస్తూ కృష్ణుడు 9వ అధ్యాయంలో అన్ని కూడా తన నుంచే వ్యక్తిగతమే చెప్తాడు. తపమేహం అహం వర్షం నిఘ్రనేమ ఉత్సృజామి చ అమృతం చైవ అమృతశ్చ సత్ ఆసక్తహం అర్జున. జగత్తులో ప్రకటితమయ్యే సూర్యుడు కానీ చంద్రుడు కానీ, సూర్యుడి నుంచి ప్రకటితమయ్యేటువంటి వేడి కానివ్వండి, చంద్రుని చల్లదనం కానివ్వండి, వర్షం కానివ్వండి, అన్ని ఎలా కృష్ణుడి నుంచే ప్రకటితమయ్యో తెలియజేస్తూ శాశ్వతుడిని నేనే, అలాగే మృత్యుని కూడా నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు. అన్నీ కూడా కృష్ణుడి నుంచే ఉద్భవిస్తున్నాయి. భౌతిక జగత్తులో మనం చూసేవన్నీ కూడాను కృష్ణుని యొక్క విరాట్ రూపంలోని భాగాలు. విరాట్ రూపాన్ని ప్రదర్శించినప్పుడు మనం చూస్తాం 11వ అధ్యాయము భగవద్గీతలో ఎలా కనిపించాడు విరాట్ రూపంలో అనేటువంటిది అర్జునుడు అభివర్ణిస్తాడు. అనంతమైనటువంటి ముఖాలు, అనంతమైనటువంటి బాహువులు, ఎన్నో తలలు, అన్ని కూడా దాంట్లో కనబడతాడు. అన్ని చూడండి విరాట్ రూపంలో కనిపిస్తున్నాయి అర్జునుడు. విభిన్నమైన శక్తుల ద్వారా కృష్ణుడు భౌతిక జగత్తులో ప్రకృతమే అన్ని కూడాను వెలుతురు మరియు వేడి ఎలా చేస్తాడు? వెలుతురు, వేడి, విద్యుత్ శక్తి ఇవన్నీ కూడాను సూర్యరశ్మి ద్వారా ప్రకటితాయి. సూర్యుని ద్వారా. సూర్యుడు కృష్ణుని యొక్క కనులు. వేసవి కాలంలో వర్షం పడకుండా ఉండడానికి కారణం ఏంటి? కృష్ణుడే వర్షం పడకుండా దాన్ని నిర్బంధిస్తున్నాడు. వర్షాకాలంలో వర్షం పడేలాగా. మన జీవన కాలము
ఎలా నిర్దేశమవుతుందో కూడా ఇక్కడ చెప్పబడింది. మనము జీవించడానికి కావలసినటువంటి ప్రాణవాయువుని ఇచ్చేది కూడా కృష్ణుడే. మృత్యువు అంటే నిజానికి కృష్ణుడే. జీవనము కృష్ణుడే, మృత్యువు కృష్ణుడే. కృష్ణుని యొక్క విభిన్నమైనటువంటి శక్తుల్ని అధ్యయనం చేయడం ద్వారా మనకు విషయం బోధపడుతుంది. కృష్ణుడితో అనుసంధానం చేయబడినప్పుడు ఏది కూడాను ఆధ్యాత్మికం, భౌతికమైనటువంటి భేదం లేదు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే భౌతిక తత్వము, ఆధ్యాత్మిక తత్వము అంతా కూడా కృష్ణుడే. ఇక్కడ భౌతిక తత్వము అంటే ఏమిటి? విరాట్ రూపము నిజానికి భౌతికమైనటువంటిది అని మనం చర్చించుకున్నాం. 11వ అధ్యాయంలో కూడాను శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా అభివర్ణిస్తారు. విరాట్ రూపం అనేటువంటిది భౌతికమైనటువంటిది. ఎందుకంటే ప్రకటితము అప్రకటితమవుతుంది. విరాట్ రూపం ఆధ్యాత్మిక జగత్తులో మనకి కనబడదు. కాబట్టి దీన్ని భౌతికమైంది అని చెప్పుకోవాలని ఆధ్యాత్మికం, భౌతికం రెండు కూడా కృష్ణుడే. అభివృద్ధి చెందినటువంటి స్థితిలో కృష్ణ చైతన్యంలో అత్యంత అభివృద్ధి చెందిన భక్తులు దీనిలో వ్యత్యాసాన్ని చూడలేకపోతారు. మనం చెప్పుకున్నాం కదా, మనకి ఉత్తమాధికారి భక్తుడు ఎవరైతే ఉంటారో వారు భగవత్ ప్రచారాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే భగవత్ ప్రచారాన్ని, కృష్ణుడికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అందించాలి అంటే మళ్ళీ ఎవరికైతే మనం ప్రబోధిస్తున్నామో వాళ్ళలో ఉన్న దోషాన్ని మనం చూడగలగాలి. ఇది మీరు చేస్తున్న పొరపాటు, అది మీరు బద్ధస్థితిలోని కారణభూతం అవుతుంది అని చెప్పగలగాలి కదా. కానీ విశుద్ధమైనటువంటి భక్తిత్వ ఉత్తమ శ్రేణి అధికారి భక్తుడు అవి చూడలేకపోతాడు. ఎందుకని? అన్ని చోట్ల కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు. దోషభూయిష్టమైన కార్యాలు, పాపభూయిష్టమైన కర్మలు చేసే వాళ్ళు కూడా కృష్ణుడే కనిపిస్తుంటాడు. అన్ని చోట్ల కృష్ణుడే కనబడుతుంటాడు. వ్యక్తులు ఏ కార్యం చేసినా కూడా అది కృష్ణుని యొక్క కృప వల్లే నిర్వహించబడుతుంది. కృష్ణుడే చేస్తున్నట్టుగా చూడగలుగుతారు. అంతటి ఉన్నత స్థాయిలో ఉంటారు. అందుకని ప్రచారం చేయడం కష్టతరం అవుతుంది. అందుకని వాళ్ళు ప్రచారం చేయడానికి ఏం చేస్తారు? ఉత్తమ స్థాయి నుంచి మధ్యమ శ్రేణికి వస్తారు అని చెప్పండి. కృష్ణుడు ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి అన్ని కూడా కృష్ణుడివే కదా. అందుకని భౌతిక జగత్తులో ప్రకటితమే భౌతిక శక్తులు కూడా ఎక్కడి నుంచి ప్రకటితమవుతున్నాయి? విశ్వరూపం నుంచి ప్రకటితారు. విశ్వరూపం ఇదంతా కూడా నిజానికి మళ్ళీ కృష్ణుడే. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు చేసేటువంటి దివ్యమైన లీలన్నీ కూడాను దివ్యజ రూపంలో శ్యామసుందరుడిగా ప్రకృతమే వాటినన్నిటి కూడా వ్యక్తీకరిస్తాడు. వేణునాదం చేయడం కానివ్వండి, శ్యామసుందరుడిగా గోపబాలకులతో ఆడుకోవడం, గోపికలతో చేసేటువంటి క్రీడలు, యశోదమాత నందమాల చూసేటువంటి క్రీడలు, అనేక రకమైనటువంటి లీలలన్నీ కూడాను దివ్యజ రూపంలో ప్రకటితం చేస్తాడు. భౌతిక జగత్తు యొక్క ప్రకటీకరణకి విశ్వరూపంలో దానంతా కూడా ప్రకటితం చేస్తాడు. అన్నీ కూడా కృష్ణుడి నుంచి ఎలా ఉత్పన్నమవుతున్నాయో చెప్తున్నారు. వీర్యం కూడా ఎలా ప్రకటితమవుతుంది. ప్రతి అంగానికి సంబంధించిన వివరణ ఇక్కడ అభివర్ణించడం జరుగుతుంది. పునరుత్పత్తికి కారణభూతమయ్యేటువంటిది భౌతిక జగత్తులో మనము దైనందిన జీవనంలో చూసే ప్రక్రియ. అన్ని జీవరాశుల్లో కూడా పునరుత్పత్తికి స్త్రీ పురుషుల కలయిక ఎలా కారణభూతం అవుతుంది కదా. దాన్ని అభివర్ణిస్తూ చాలా చక్కగా అది మానవ జీవితంతో ఎలా అనుసంధానం చేయబడి ఉంది, జీవనకాలంతో అనేటువంటిది అభివర్ణించారు ఇక్కడ. దాన్ని సంస్కృతంలో వీర్యాన్ని ఉత్తేజము అంటారు, తేజము అంటారు. తేజము మైథున ప్రక్రియలో భాగస్థులు కాకుండా
బ్రహ్మచర్యాన్ని పాటించినట్టయితే పురుషులు తమ జీవన కాలాన్ని పెంచుకోగలుగుతారు. పూర్వాశ్రమంలో అనేక రకమైనటువంటి ఋషులు ఈనాటికి కూడా ఉన్నారు కొంతమంది. బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా పాటిస్తూ జీవనాన్ని కొనసాగించడం ద్వారా వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు జీవించి ఉన్నారు. చూడండి, విపరీతంగా చూడండి, చాలా ముఖ్యమైన అంశం ఒకటి. భౌతిక జగత్తులో కూడుకుపోయి ఉండడానికి కారణభూతమైనది ఏమిటి? మైథున ప్రక్రియ. అది కేవలము భౌతిక జగత్తులో కూరుకుపోవడమే కాదు, జీవన కాలాన్ని కూడా హరించి వేస్తుంది అని చెప్తున్నాను ఖచ్చితంగా. ఇంద్రియ నిగ్రహణ అనేటువంటిది జీవన కాలం పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మైథున ప్రక్రియని, అంటే బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా పాటించినటువంటి వ్యక్తుల యొక్క జీవన కాలం కూడా పెరుగుతుంది అని చెప్తాను. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా దీన్ని చాలా వరకు ధృవీకరిస్తుంది. విచ్చలవిడిగా లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వ్యక్తుల యొక్క జీవన కాలము కృషించిపోవడాన్ని అభివర్ణిస్తుంది. వైద్యశాస్త్రంలో దీన్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మనకు తెలుసును, వ్యభిచార కూపంలో కూరుకుపోయినటువంటి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, వాళ్ళ జీవనం ఎలా దుర్భరంగా ఉంటుంది, అతి శీఘ్రంగా ముగిసిపోతుంది కూడా. వేద శాస్త్రాలు నిర్దేశితమైన ప్రకారంగా జీవనాన్ని కొనసాగించినట్టయితే జీవులు తమ జీవనాన్ని ఎలా, మనుషులు తమ జీవనాన్ని ఎంత శీఘ్రంగా కోల్పోతారో కూడా చెప్పడం జరిగింది. అందుకని చాలా సందర్భాల్లో వ్యక్తులు చెప్తూ ఉంటారు ఏమని, జీవనము అనేటువంటిది నిర్దేశితమైంది అని. చాలా మంది ఇంతకుముందు నన్ను అడిగారు కూడా. చాలా సందర్భాల్లో వ్యక్తులకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే, అదేమిటండి జీవనం పొడిగించుకోవడం, తగ్గించుకోవడం ఏమిటి? మనకి విధాత మనకి రాత రాసి పంపిస్తాడని చెప్తారు కదా, మన కర్మానుసారంగా మన జీవనం ఉంటుంది కదా. నిజమే, దాంట్లో కూడా దోషం లేదు. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. అది రాయడం ఎలా ఉంటుంది? విధాత మన జీవనాన్ని రాయడం ఎలా ఉంటుంది? ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక ప్రోగ్రామ్ రాస్తే ఎలా రాస్తారు? దాంట్లో డిటర్మినిస్టిక్, నాన్ డిటర్మినిస్టిక్ అంటే ఖచ్చితంగా ఏ రకమైన ఫలితం వస్తుంది అనేటువంటిది ఒక రకమైన ప్రోగ్రామింగ్ అయితే, ఏ ఫలితం వస్తుందో చెప్పలేనటువంటిది మరొక రకమైన ప్రోగ్రామింగ్. ఎలా ఉంటుంది అంటే, విధాత రాసిన రాత మన కర్మానుసారంగా పొందే ఫలితాన్ని నిర్దేశితం చేయబడుతుంది. ఈ జీవి పాపభూయిష్టమైన జీవనాన్ని కొనసాగిస్తే దాంట్లో ఇంకా బోల్డని సబ్ క్లాసులు ఉంటాయి. పాపభూయిష్టమైన జీవనంలో విపరీతమైన మైథున ప్రక్రియలో భాగస్థులైతే, అది భార్యతో లేక ఇతరులతో వ్యభిచార ప్రక్రియలో నిమగ్నమైతే జరిగేటువంటిది ఏమిటి? ఒక్కొక్క పాపభూయిష్టమైన క్రమం ఎంత జీవనకాలం పోతుందో నిర్దేశితం చేయబడుతుంది. రాత రాయబడింది ముందే, కానీ ఎలా రాయబడింది? మన కర్మానుసారంగా ఏ మార్గాన్ని స్వీకరించాలో చెప్పడానికి రాయబడింది. ఉదాహరణ ఏమిటంటే, ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఏదైనా ఒకటి, దాంట్లో మీరు ఒక నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్తే అది రాశి సంఖ్యనో లేకపోతే బేసి సంఖ్యనో చెప్పేస్తాము అంటారు. ఒక యంత్రంలోకి ఇచ్చారనుకున్న, కంప్యూటర్లో పెట్టారనుకున్న ప్రోగ్రామ్ని, అది రాయడం అయిపోయింది. ప్రోగ్రామర్ మన ముందు ఏం లేడు కదా. కానీ వచ్చేది ఏమిటి, దాని అంటే ఆ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు వచ్చేది ఏమిటి అనేది, మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్రకారంగా అది వస్తుంది. బేసి సంఖ్య ఇస్తే బేసి అని చెబుతుంది, సరి సంఖ్య ఇస్తే సరి అని చెబుతుంది. ఈవెన్ ఆర్ ఆడ్. ఇది చాలా నిర్దిష్టమైన ఉపమానం కాకపోయినా చాలా క్రూరమైనటువంటి ఉపమానమైన కూడా అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమయ్యేది. అలాగే మనం చేసే కర్మను బట్టి మనం ఏ పర్యవసానాన్ని పొందాలి అనేటువంటిది భగవంతుడు నిర్దేశించారు. విధాత రాసిన రాత తప్పు కాదు. కానీ కరెక్ట్‌గా మీరు ఇన్ని రోజులు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకన్లు ఎలా లెక్కించబడింది? పుట్టుకతోనే ఇవ్వలేదు ఆయన. ఒక ప్రోగ్రామ్ రాశాడు మనకి. ఈ జీవి ఈ రకమైన జీవనాన్ని కొనసాగిస్తే జీవితకాలం ఇక్కడికి ముగుస్తుంది. లెక్కలన్నీ కూడా అలా డైనమికల్‌గా, అంటే మనం చేసే కర్మలను బట్టి మారిపోతూ ఉంటాయి.
మీరు గమనించారో లేదు, మీరు గమనించే ఉంటారు. మరి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు చూస్తే ఆ పని చేయకండి ఆయుక్షీణము అంటారు. అదేమిటి? విధాత నా ఆయువుని అప్పుడే రాసేసినప్పుడు ఈ కార్యం చేస్తే క్షీణించడం ఎలా జరుగుతుంది? విధాత రాసిన మాట నిజమే అయినప్పటికీ ఆయన ఎలా రాశాడు ఆయుష్ని? మనం చేసే కార్యక్రమాల్ని బట్టి పెంచడము, తగ్గించడము దాంట్లోనే నిర్దిష్టం చేయబడింది విధాతత్వమే. అందుకని ఇక్కడ మనకి శాస్త్రం కూడా స్పష్టంగా చెప్తుంది. మనం ఇంకో విషయం కూడా నేర్చుకుంటాం కదా, ఆయుష్ అనేటువంటిది కొన్ని సందర్భాలు ఏమని చెప్పడం జరుగుతుందంటే, ఇంకొక లెక్క ఏమిటి అంటే, ఎన్ని శ్వాసలు తీసుకోవాలని నిర్దేశితం చేయబడింది. మనం చేసే పనుల్ని బట్టి శ్వాసల్లో తేడా వస్తుంది కదా. మైథున ప్రక్రియలో భాగస్థులైనటువంటి వ్యక్తులు ఎక్కువసార్లు శ్వాసను తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అంటే నిజానికి ఏం జరుగుతుంది? జీవనకాలము తగ్గిపోతుంది. అంతేకాకుండా తేజము దాన్ని నియంత్రించినట్టయితే, బయటికి పోకుండా కాపాడినట్టయితే అది బుద్ధి కుశలతను పెంచుతుంది, తేజస్సుని పెంచుతుంది, దాంతోపాటు ఆయుష్ను కూడా పెంచుతుంది. ఇవన్నీ కూడా వేదశాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అందుకని ఎవరైనా సరే వాళ్ళ జీవనాన్ని పొడిగించుకోవాలంటే సాధ్యమవుతుంది. దుస్సాధ్యమైన విషయం ఏం కాదు. చాలా సందర్భాల్లో వ్యక్తులు అజ్ఞానం చేత అనుకుంటారు. కొన్నిసార్లు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వైద్యులు చెప్తారు, మీరు ఇవి తీసుకోవాలి, ఇవి తీసుకోకూడదు, ఇలాంటి జీవన శైలిని పాటించండి అలా చెప్తూ ఉంటారు. దాన్ని పాటిస్తూనే కొన్నిసార్లు వ్యక్తులు అంటూ ఉంటారు, మనం ఏం చేస్తాం, మన ఆయుష్ ఎంత ఉంటే అంతే ఉంటాం అంటూ ఉంటారు. కానీ ఆయుష్ ఎంత అనేటువంటిది ఫిక్స్డ్ నెంబర్గా నిర్దేశించబడడం జరగలేదు. మన ఆయుష్ని బ్రహ్మదేవుడు ఎలా ఇచ్చాడు? మనం చేసే పనులను బట్టి మారిపోయేలాగా బ్రహ్మ తలరాతలు రాశాడు. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే చూడండి, కృష్ణచైతన్య జీవన విధానం కూడా అందుకు దోహదపడుతుంది. కృష్ణచైతన్య జీవనంలో ఇంద్రియ నియంత్రణ అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం కదా. దానివల్ల ఏం జరుగుతుంది? నిజానికి ఆరోగ్యకరమైన అలవాట్లు ఏవైతే నిర్దేశితం చేయబడ్డా అవన్నీ కూడాను కృష్ణ చైతన్య జీవన విధానంలో పొందుపరచబడ్డాయి. కేవలం మన కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణంగా మన జీవితంలోకి అన్వయించుకుంటే చాలు, పాటించవలసినటువంటి ధర్మాలన్నీ కూడాను పరిపూర్ణమైపోతాయి. కృష్ణ చైతన్య జీవన విధానం చెప్తుంది ఏదైతే ఉందో చూడండి, యోగ విధానాన్ని పాటించండి. ఆధునిక వైద్య శాస్త్రం కూడా యోగ విధానం గురించి ప్రబోధిస్తుంది. నిశ్చలంగా ఉండడం ద్వారా మీ రక్త ప్రసరణలో జరిగేటువంటి మార్పులు, బ్లడ్ ప్రెషర్, బీపీ ఎలా నియంత్రణలో ఉంటుంది. శాకాహార భోజనం భుజించడం ద్వారా ఎలా నియంత్రణలో ఉంటుంది. మత్తు పానీయాలు సేవించకుండా ఉన్నట్టయితే ఆరోగ్యం సురక్షితంగా ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా, అలాగే జీవనకాలం కూడా దాని మీద ఆధారపడిందని వైద్యశాస్త్రం చెప్తుంది. వేదశాస్త్రాలు కూడా నిజానికి అవి ధృవీకరిస్తున్నాయి. ఇలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? చాలా చక్కగా వైజ్ఞానికపరమైనటువంటిది. ఇంత వైజ్ఞానిక పరంగా చెప్పినటువంటి ఏ విషయానికైనా కూడాను ఇంత సైంటిఫికల్గా వైజ్ఞానికంగా చెప్పినటువంటిది మన భౌతిక జగత్తులో కనబడదు. నిజానికి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, వేదశాస్త్రాలను ఏమనుకుంటారు అంటే, అంధవిశ్వాసం ఉన్న విశ్వాసం మీద ఆధారపడి ఉందనో, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదనో అనుకుంటాం. ఇది ఎంత పెద్ద అజ్ఞానము అంటే మూర్ఖత. నిజమైనటువంటి వైజ్ఞానిక శాస్త్రం ఏదైనా ఉందంటే వేదశాస్త్రం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడాను దేని మీద ఆధారపడి ఉంది? ఇంద్రియాల పరిధి మీద ఆధారపడి ఉంది. మనము తయారు చేసే పరికరాలని కూడా ఏమని చెప్పారు? పరికరాల ద్వారా రకరకాలైనటువంటి కొలతల్ని నమోదు చేస్తారు కదా. ఏదైనా ప్రయోగం చేసినప్పుడు దాని బరువు ఎంత, వైశాల్యం ఎంత, ఎన్ని అణువులు ప్రకటితమై, వేడి చేస్తే ఏమైంది, ఇంకో ఆమ్లంతో కలిపితే, ఇలా ఇంకో రసాయనంతో కలిపితే, ఇలా రకరకాలైనటువంటి పరీక్షలన్నీ చేస్తారు. ఇవన్నీ కూడాను
దేని మీద ఆధారపడి ఉన్నాయి? మన ఇంద్రియాల మీద ఆధారపడి ఉన్నాయి. మనం తయారు చేసిన యంత్రాలు కూడా మన ఇంద్రియాలకి ఎక్స్టెన్షన్, అంటే విస్తారణ. ఇంద్రియాల్లో ఏముందని చెప్పుకున్నాము? ఇంద్రియాలు అపరిపూర్ణమైనటువంటివి. కాబట్టి మనం సంగ్రహించేటువంటి పరిజ్ఞానం కూడా, వీటి ద్వారా సంగ్రహించే పరిజ్ఞానం కూడా అపరిపూర్ణమైనటువంటిది. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఎవరైనా సరే, అందుకని ప్రభువుల ద్వారా ఒక వ్యాఖ్యానం చెప్తారు. ఎవరైనా సరే ప్రత్యేకమైనటువంటి భావజాలాన్ని మనసులో ఉంచుకోకుండా, ఓపెన్ హార్టెడ్ అంటే ఎలాంటి ప్రత్యేకమైన భావజాలాన్ని మనసులో నిలుపుకోకుండా నిజంగా నేర్చుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసినట్టయితే ఖచ్చితంగా శాస్త్రం మనకి బోధపడుతుంది. అలా చేసినప్పుడు ఏం జరుగుతుంది? నిజానికి అతాతో బ్రహ్మ జిజ్ఞాస, కృష్ణుడు మన హృదయంలో ప్రకటితమై చైత్య గురువుగా మార్గదర్శన చేస్తారు. కానీ మళ్ళీ బాహ్య రూపంలో ఆధ్యాత్మిక గురువుగా ప్రకటితమై మార్గదర్శన చేస్తారు. అందుకని ఎవరైనా కూడా సత్యాన్ని నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఎలాంటి భేషజాలు లేకుండా, నేను ఇదే పద్ధతిలో తెలుసుకోవాలి, అదే పద్ధతిలో తెలుసుకోవాలి, నేను అలాంటివి లేకుండా నిజంగా సత్యం ఏంటో నాకు తెలియాలి, నాకేం తెలీదు, సత్యం ఏంటో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను నిజంగా ఎవరైనా హృదయంలో భావించినట్టయితే కృష్ణుడు వాళ్ళకి సత్యాన్ని ప్రబోధించేటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తాడు. అందుకని విశ్వాసము అదో శ్రద్ధ. చైతన్య మహాప్రభు కూడా చెప్పాడు, ఎవరైనా కూడాను కృష్ణేతాన్ని స్వీకరించవచ్చు. అందరికీ కూడాను ఎలాంటి అర్హతల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చాడు. కానీ ఇది స్వీకరించాలంటే కావలసిన ఏకైక లక్షణం ఏది కలిగి ఉండాలి? అది అదో శ్రద్ధ, విశ్వాసము. భగవంతుని వ్యాఖ్యల మీద విశ్వాసం. కృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రామాణికమైన ఆచార్యులు ఆధ్యాత్మిక గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి ఆధ్యాత్మిక గురుచే ప్రబోధించబడినటువంటి నియమాలు మన జీవనంలోకి అన్వయించుకున్నట్టయితే అతి సులభంగా మనము సత్యాన్ని సంగ్రహించగలుగుతాము. ఆధ్యాత్మిక గురు యొక్క సూచనని పాటించడం అంటే, ఆధ్యాత్మిక గురు ఏం చెప్తారు? ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురు భక్తియుక్త సేవలు నెలకొనేటువంటి సూచనని మనకు అందిస్తారు. ఎందుకంటే అదే కృష్ణుడు కూడా చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది కదా కృష్ణుడు మనకు ప్రబోధించింది. ప్రామాణికమైన ఆచార్యుడు దాన్నే ప్రబోధిస్తారు, కృష్ణుని యొక్క సేవలు నియుక్తం కమ్మని, భక్తియుక్త సేవని స్వీకరించమని. భక్తియుక్త సేవని స్వీకరించడము అంటే నిర్బంధే కృష్ణ సంబంధే. మనం చేసే ప్రతి ప్రక్రియని కూడాను కృష్ణుని కేంద్రం బిందుగా పట్టించాడు. కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చే కార్యక్రమాలను నిర్వర్తించడం. ఎవరికైనా కూడాను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళకి ఆనందాన్ని ఎప్పుడు ఇవ్వగలుగుతాము? వాళ్ళచే నిర్దేశితం చేయబడినటువంటి సూచనని మనం నిష్ఠగా పాటించినట్టయితే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అవునా? కృష్ణుని ఆనందపరచాలంటే కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. వైష్ణవుని ఆనందపరచడం కూడా కష్టమైన విషయం కాదు. ఆధ్యాత్మికుడిని సంతృప్తిపరచడం అంటే ఆధ్యాత్మికుడిచే ఇవ్వబడినటువంటి ఆదేశాన్ని పాటిస్తే చాలా, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశం ఏది? ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశము కృష్ణుని ఆదేశానికి అభిన్నమై ఉంటుంది. కృష్ణుడు ఏదైతే ప్రబోధించాడో దాన్ని ఆధ్యాత్మిక గురువులో ప్రబోధిస్తాడు. కాబట్టి దాన్ని మనం స్వీకరించాము అంటే నిజానికి మనం ఏం చేస్తున్నాము? కృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరసావహిస్తున్నాము. అదే భక్తి యోగం. అలా భక్తి యోగంలో నియుక్తమైనప్పుడు కృష్ణుడు కృపచే తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. అలా కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనము సంతరించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? జన్మమృత జనవ చక్రబంధం నుంచి బయటపడగలుగుతాం. జన్మ కర్మ చమే దివ్యం ఇవం యో వ్యక్తి తత్వా దేహం పునర్జన్మ. అందుకని ఇక్కడ విరాట్ రూపానికి సంబంధించిన వివరణ అందిస్తూ కపిలుడు చాలా స్పష్టంగా అవన్నీ ఎలా ప్రకటితమయ్యాన్ని వివరిస్తూ అన్నింటికీ కారణభూతం ఎలాగ కృష్ణుడే అన్నిటికీ కారణభూతం అనేటువంటిది కూడాను విస్పష్టంగా మనకి
ఆ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాడు చూడండి. ఇక్కడ భౌతిక జగత్తు కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తు కానీ వ్యక్తీకృతమైనవన్నీ కూడా కృష్ణుడి నుంచే ప్రకటితమవుతాయి. అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నవాడే కృష్ణుడే. అన్ని చోట్ల స్థిరపడి ఉన్నవాడు కృష్ణుడే. సర్వస్వ చాహం హృది సన్నివిష్టో, సర్వస్వ చాహం అన్ని చోట్ల వ్యాప్తి చెంది ఉన్నాడు. హృదయ సన్నివిష్టో అందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. ప్రతి అణువులో కూడా స్థిరపడి ఉన్నాడు. భౌతిక జగత్తు ఏదైతే మనం చూస్తున్నామో అదని నిజానికి స్వయంగా శ్రీకృష్ణుని యొక్క శరీరము, విరాట్ రూపము కృష్ణుడే స్వయంగా. ఆ విరాట్ రూపం ఎలా ప్రకటితమవుతుంది మనకి? పురుషావతారం నుంచి మనం అభివర్ణించుకుంటాము. శ్రీకృష్ణు నుంచి వ్యక్తీకృతమై విస్తార రూపాల గురించి మనం పురుషావతారాలు అభివర్ణించుకున్న తర్వాత దాంట్లో కారణోదక సాయి విష్ణు, శ్రీ మహావిష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి జగత్తు భూత్వా భూత్వా ప్రళీయతే మళ్ళీ మళ్ళీ ప్రకటితమో అప్రకటితమో అవుతుందో అధ్యయనం చేస్తామని. అలా ప్రకటితమైనటువంటి ప్రతి ఖగోళంలోకి, బ్రహ్మాండంలోకి శ్రీ మహావిష్ణువే మళ్ళీ గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించి, ఎలాగా గర్భోదక సాయి విష్ణు నుంచి మళ్ళీ మిగిలినవన్నీ కూడాను ఇలా ప్రకటితమవుతున్నాయి. బాహ్యంగా చూసినట్టయితే బ్రహ్మదేవుడి ద్వారా ఇవన్నీ కూడా సృష్టించబడినట్టుగా ప్రకటితమైనప్పటికీ నిజానికి దానికి మూలకారకుడు మళ్ళీ కృష్ణుడే. ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకాల్లో ప్రబోధించడం జరుగుతుంది. విశ్వరూపము అని చెప్పుకున్నాం కదా, విశ్వరూపము ఈ జగత్తంతా దాంట్లోనే స్థిరపడి ఉంది. మనం చూసేటువంటి భౌతిక జగత్తంతా కూడాను విశ్వరూపంలోని భాగాలే. ఆ విశ్వరూపం యొక్క భాగాలు ఎలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రకటితమవుతాయి. ఆ భాగాలకి అధినేతలు ఎవరు అనేటువంటిది కూడా మనకి ఇక్కడ అభివర్ణించడం జరిగింది. సారాంశం ఏమిటి అంటే, అన్నింటికీ కారణభూతమైన వాడు కృష్ణుడు. సర్వకారణ కారణం. ఇది మనం అవగతం చేసుకున్నట్టయితే మనం కూడా భగవంతుడైన కృష్ణ యొక్క అంశలమే. ప్రకటితమైనవన్నీ కూడా భగవంతుడైన కృష్ణకి సంబంధించినవే. ఈ విషయాన్ని మనం అవగతం చేసుకున్నట్టయితే, అవగతం చేసుకోవడం అంటే ఏంటి? ఒకటి వినడము, రెండవది ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే దాన్ని జీర్ణించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించడం. దానికి కావాల్సింది ఏంటి? ప్రాథమికంగా కావాల్సింది విశ్వాసం. నువ్వు కొన్ని భౌతికమైనటువంటి పోలికలతో అనేక పర్యాలు చెప్పుకుంటాం. విశ్వాసము ఎలా ఉంటుందండి? మనం చెప్పుకున్నాం కదా, కోవిడ్ గురించి చాలా సార్లు ఈ ఉదాహరణ ఇచ్చుకున్నాం కదా. మనకి ఎప్పుడైతే మీకు ఈ ఏమిటిది వ్యాక్సినేషన్ అది వేసుకోవాలి అంటే ఎవరు చెప్పారు? నిజానికి మనకి మన ఆరోగ్యాన్ని చూసి, నాడి పెట్టుకొని చూసి, నీకు ఇది కావాలి ఇది అని ఎవరైనా డాక్టర్లు చెప్పారా? మనకి లేదు కదా. డాక్టర్లు చెప్పిన సమాచారం మనకి రకరకాలైనటువంటి వాణిజ్య మాధ్యాల ద్వారా, పత్రికలు, వార్తాపత్రికలు, లేకపోతే టీవీ ఛానళ్ళు వీటి ద్వారా ప్రకటితం చేశారు. జనాలంతా వెళ్ళిపోయి క్యూ కట్టి మరీ తీసుకున్నారు. ఎందుకని? అది విశ్వాసం అండి. ప్రభుత్వం మీద ప్రజలు పెట్టినటువంటి విశ్వాసం. చూడండి, అక్కడ కూడాను కొన్ని సందర్భాల్లో అందరూ విశ్వసించారా అంటే లేదండి. అది కూడా గమనించాల్సిన విషయం. కొంతమంది తీసుకొని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేశారు? అలా ఉన్న వాళ్ళని గమనించి ప్రభుత్వము నిర్బంధించింది. ఏమంది? మీకే దైనందిన మీరు చేసే కార్యక్రమాలు ఏవైనా అభ్యంతరం లేకుండా నిర్వహించాలి అంటే, ఆటంకం లేకుండా నిర్వహించాలంటే మీరు ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న ఒక సర్టిఫికేట్ చూపించండి. మీరు ఒక్కో ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తున్నారా? చూపించండి. మీరు ఆఫీస్‌కి వస్తున్నారా? చూపించండి. చూడండి ఎలాంటి పరిస్థితిని కల్పించారో.
విశ్వాసం ఉన్న వాళ్ళు తీసుకున్నారు. విశ్వాసం లేకుంటే కూడాను విశ్వాసాన్ని ఎలా కల్పించారు? భౌతిక జగత్తులో కూడా అలాగే జరుగుతుందండి. భగవంతుడైన కృష్ణుని మనం విశ్వసించినట్లయితే నిజంగా భగవంతుడు చేస్తున్న పని కూడా అదే. భౌతిక జగత్తులో రకరకాల వేదనలు ఏవైతే మనకి ప్రకటితమవుతున్నాయో అవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మన నిజ స్థితిని తెలుసుకోవడం కోసం. కృష్ణుడు స్వయంగా చెప్పారు ఆ విషయాన్ని. తానే ప్రకటితమై భగవద్గీత ద్వారా మనకి ప్రబోధించారు. మన నిజ స్థితి ఏమిటో ప్రబోధించి మనం చేయవలసిన కార్యక్రమం ఏదో చెప్పారు. చేయకపోతే, దాన్ని స్వీకరించకపోతే వచ్చే పర్యవసానాన్ని, పరిణామాన్ని కూడా మనకి విశ్లేషించి ప్రబోధించారు. అయినా కూడా స్వీకరించకపోతే భౌతిక ప్రకృతి ద్వారా మనం శిక్షించబడతాము. చూడండి, ప్రభుత్వం శాసనం ఏదో ప్రవేశపెట్టింది. అందరూ కూడా వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవాలి, టీకా మందు ఏదో తీసుకోవాలి అవి. కానీ కొందరు తీసుకోలేదు. తీసుకోకపోతే ఏం చేసింది? నిర్బంధంగా ఇప్పించింది. కృష్ణుడు కూడా మనకి ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. స్వీకరిస్తే ప్రశాంతమైనటువంటి జీవనం. దాన్ని స్వీకరించకపోతే, దాన్ని స్వీకరించాలనే పరిజ్ఞానం మనకి కలగడానికి కావలసిన పరిస్థితులను కల్పించి విభిన్నమైన క్లేశాల నుంచి మనం ప్రయాణించేలాగా ప్రకృతి నిర్వహించబడుతుంది. భౌతిక ప్రకృతి మనకి అనుక్షణం కూడా ఇది క్లేశభూయిష్టమైనటువంటిది, ఇది నేను ఉండవలసిన ప్రదేశం కాదు అని గుర్తు చేసేలాగా భౌతిక జగత్తు సృష్టించబడింది. మళ్ళీ దానికి అధిపతి ఎవరో? స్వయంగా కృష్ణుడే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అన్ని కూడా కృష్ణుని ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి. భౌతిక జగత్తు కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తు కానివ్వండి, అన్ని కూడా కృష్ణుడిచే నిర్వహించబడుతున్నాయి. మనము శాశ్వతంగా సేవకులం. భక్తియుక్త సేవను స్వీకరించి కృష్ణ భక్తిలో నెలకొని కృష్ణ చైతన్యం ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తూ కృష్ణ భక్తిలో ఉంటామా, లేకపోతే మా యొక్క ఆధీనంలో ఉంటామా? కృష్ణ భక్తిలో ఉండమంటే కృష్ణుని ఆధీనంలో ఉండడం కాకుండా, కృష్ణుని ఆధీనం లేకుండా భక్తియుక్త సేవను స్వీకరించకుండా ఉన్నట్టయితే మనం ఎక్కడ ఉంటాము? మా యొక్క ఆధీనంలో ఉంటాము. ఇంద్రియాలకి కావిస్తూ రకరకాలైనటువంటి భౌతిక కార్యక్రమాలు నిమగ్నమైపోయి మా యొక్క ఆధీనంలో ఉంటాం. మా యొక్క ఆధీనంలో ఉంటాం. క్లేశభూయిష్టమైన జీవనాన్ని కొనసాగించు. మనం ప్రయత్నించేటువంటి ఆనందం మనకి శాశ్వతంగా ఉండాలంటే, నిజమైన ఆనందాన్ని ఆస్వాదించాలంటే, దాన్ని పొందాలి అంటే మనం చేయవలసిన ఏకైక కార్యక్రమం కృష్ణ భక్తిని స్వీకరించడము. ఇంకేం లేదు. ఇంకా మిగిలినవన్నీ కూడాను, దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణ భక్తికి అనుకూలతని చేకూర్చేలా ఉండాలి. అది మాత్రమే మనం చేయవలసినటువంటి కార్యక్రమం. నిర్బంధే కృష్ణ సంబంధే. అప్పుడు మాత్రమే మనము ఆనందకరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తాము. ఆ చైతన్యము మనలో అభివృద్ధి చెందాలి అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఇప్పుడు వినడం వరకు చేశాము, దాన్ని అవగతం చేసుకున్నాము, అర్థం చేసుకున్నాము, కానీ దాన్ని ఆచరించడానికి కావలసింది అంటే జీవితంలోకి అన్వయించుకొని దాన్ని పరిపూర్ణంగా జీర్ణించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించే చైతన్యంలో కూడా మార్పు రావాలంటే చేయవలసిన పని ఏమిటి? కృష్ణ చైతన్య నియమ నిబంధనలను నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకొని వాటిని పాటించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం. ఒకసారి జపించాం కదా, అలా 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలను నిర్దిష్టంగా ప్రతిరోజు జపించాలి. ఎలాంటి నియమ నిబంధనలు లేకపోయినప్పటికీ ఒక సూచన అయితే చేయబడింది. ఏమిటది? ఈ నామాన్ని మనం జపిస్తున్నప్పుడు మన చెవులతో మనం జాగ్రత్తగా వినాలి. భుజించే ఆహారము కృష్ణునికి నివేదించిందా ఉండాలి. భక్తుల సంగతుల్లో జీవనాన్ని కొనసాగిస్తూ భగవద్గీత భాగవతాల నుంచి అన్నిత్యము శ్రద్ధగా శ్రవణం చేసినట్టయితే, అధ్యయనం చేసినట్టయితే హృదయంలో పేరుకుపోయిన కల్మషాలని తొలగిపోయి క్రమ పద్ధతిలో మనము ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాము. తద్వారా పరిపూర్ణమైనటువంటి భక్తులుగా మారగలుగుతాం, వైష్ణవులుగా మారగలుగుతాం.
భక్తి రసామృత సింధులో మనం చెప్పుకుంటాం కదా, వైదిక భక్తి మరియు రాగానుక భక్తి. వైదిక భక్తి అంటే నియమాలను పాటిస్తూ నిష్ఠగా జీవనాన్ని కొనసాగించే విధానం. ఆ విధానాన్ని స్వీకరించి మనం జీవనాన్ని కొనసాగించినట్టయితే క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక పురోగతి సాధించి మనము రాగానుక భక్తి స్థాయికి చేరుకుంటాము. అనుక్షణం కూడా కృష్ణ ప్రేమలో నియుక్తమైనటువంటి స్థితి చేరుకుంటాము. అది మానవ జీవిత లక్ష్యం. ఈ నియమాలను నిష్ఠగా పాటించడం ద్వారా మనము అత్యున్నతమైనటువంటి స్థాయిని చేరుకోగలుగుతాము. ఆనందకరమైన జీవనాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందేటువంటి జీవన విధానాన్ని మనము స్వీకరించగలుగుతాం. అందుకని ఎలాంటి సంశయం లేకుండా దయచేసి అందరూ కూడాను ఈ నియమాలను నిష్ఠగా పాటించండి. అందరికి కూడాను హృదయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, అందరూ కూడా 16 మార్లు నిష్ఠగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. జపిస్తున్నప్పుడు ఆ నామాన్ని మీ చెవులతో మీరు జాగ్రత్తగా వినండి. ఆ విధంగా మనము పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవడము అసాధ్యమైన విషయం కాదు. దృఢ సంకల్పంతో దాన్ని నిర్వర్తించినట్టయితే ఖచ్చితంగా మనం పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకాల్లో. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ ప్రభు చేసే వరకు ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? లేకపోతే ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 మనం హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపాగ్ని కార్యక్రమం, 11 నుంచి శ్రీల ప్రభుపాదాల గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6:30 వరకు భక్తి రసామృత సింధు నుంచి మనము చర్చిస్తాము. ఆ భక్తి రసామృత సింధు పూర్తయిపోయింది కదా. మనం ఈరోజు ఏం చేద్దామంటారు? ఈరోజు మనం ఏకీకృతమై మామూలుగా భక్తి రసామృత సింధులో ఏదైనా చర్చించాల్సింది చర్చిద్దాం. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చును. ఇతరత్ర కీర్తనలు చేయవచ్చును. ఆ కార్యక్రమం ఏదైనా ఉంటుంది చూద్దాం మనం ఈరోజు. దాని తర్వాత మళ్ళీ మనకి 6:30 నుంచి ఎన్ని గంటల నుంచి 6:30 నుంచి 7 వరకు మళ్ళీ మనం జపయజ్ఞ కార్యక్రమం నిర్వర్తించుకుంటాం. అవి ఈనాటి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాబట్టి భక్తులంతా కూడా దీనిలో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాद प्रणाम. చెప్పండి అమ్మా. హరే కృష్ణ. जगद्गुरु श्रील प्रभुपाद की जय नाम संकीर्तन की జై रामाशंकर हरिदास ठाकुर की జై रामावहित भक्त वृंद की జై जय रमणा श्रीमद भागवतम की జై श्रीमद भगवद गीता की జై जय अनंत कोटि वैष्णव भक्त वृंद की జై दयाचरण प्रभु जी की हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम. దండత్ ప్రణామ్ మాతాజీ. సుఫల మాతాజీ की जय. समवेत भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद भागवत की जय. శ్రీల ప్రభుపాద की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాన్ని చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. దండత్ ప్రణామ్ మాతాజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. దండత్ ప్రణామం हरे మాతాజీ. कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. దండత్ ప్రణామ్ మాతా. प्रणाम. हरे कृष्ण प्रभु जी దండత్ धन्यवाद ప్రణామ్ प्रणाम. మాతాజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. హరే కృష్ణ మాతా. हरे దండత్ कृष्ण ప్రణామ్. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम. హరే కృష్ణ మాతా. దండత్ ప్రణామ్. హరి హరి బోల్. దండత్ ప్రణామ్ మాతాజీ. ప్రభు దండత్ ప్రణామ్.